అందరికీ నమస్కారం. సూర్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశం: సమస్యల దొంతరతో దొంతమూరు గ్రామ ప్రజలు, మరుగునీటి వలయంలో కాలనీ వాసులు, బల్లున గొగ్గోలు పెడుతున్న గ్రామ ప్రజలు, పవన్ బాబే దిక్కు అని ఖచ్చితంగా తేల్చేసిన గ్రామస్తులు, ఇప్పటికీ ప్రారంభం కాని వంతెన దారే మర్చిపోయిన గ్రామస్తులు, పవన్ తమ కోసమే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి తీసుకున్నారని సంతోషం వెల్లడి. దొంతమూరు గ్రామస్తుల దీన పరిస్థితిపై సూర్య న్యూస్ ప్రత్యేక కథనం. అదే మా దొంతమూరు అండి. అప్పుడే 20 సంవత్సరాలు పెట్టి ఉన్నాయి. ఈ ఊరు కాలంలో ఈదికి నీరు నిలిచిపోతుంది. నా పేరు అమ్మాజీ, కర్రమ్మాజీ. సైట్ కాలంలో లేవండి, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. అదేండి, మాకు వారం వచ్చినప్పుడు నీరు బాగా నిలిచిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాకు చేస్తారనేసి మేము అనుకుంటున్నాం. మాకు సైట్ కాలాలు బాగా కావాలండి, మాకు కావాల్సింది అదే. మాది దొంతమూరు అండి. మా సైడ్ కాలాలు అసలు వెళ్తలేదండి. వర్షం వస్తే చాలా బాధపడిపోతున్నాం అండి. మాది 4వ వార్డు అండి. 10 సంవత్సరాల పాటు బాధపడిపోతున్నాం అండి. వర్షం వస్తే చాలా దోమలు అన్నీ వచ్చేస్తున్నాయండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు అన్ని సమస్యలు తీర్చారన్నారు. ఈ కాలం సమస్యలు తీర్చాలండి మీరు. మాకు చాలా బాధపడిపోతున్నాం. ఇప్పుడు అందరూ ఎవరు కానీ ఏమీ చేయలేదండి. మా కాలంగా 10 సంవత్సరాలు బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఈ సమస్య మాకు చెయ్యాలండి. మీరు గెలిచాక చేస్తా అన్నారండి. అందుకు ఇప్పుడు చెప్తూ అయిందండి. మరి మాది దొంతమూరు అండి. 20 సంవత్సరాలు వచ్చి ఇక్కడ నీరు వర్షం వచ్చిందంటే కాలువలు బాగోలేదండి. కైట్ కాలువలు ఇస్తారని చూస్తున్నామండి. నీరు మోకాలు ఎత్తి వచ్చేస్తుందండి. వర్షం వస్తే వరదలాగా వచ్చేస్తుందండి. నల్లాపోతున్నాం, దోమల కోసం బాధపడిపోతున్నామండి. ఇంతమంది వచ్చారని కాలువల పేరు చెప్తేని ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారని చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ కాలువలకి కొంత చూడండి మీరు. మోకాలు ఎత్తి నీరు వచ్చేస్తుందండి. కుర్రోళ్ళ కోసం దోమలని అల్లిపోతున్నామండి. మౌనిక అండి, దొంతమూరు గ్రామం. అదే డ్రైనేజీల గురించి చాలా ఇబ్బందిగా ఉందండి. వర్షం అది వచ్చినప్పుడు వాటర్ అది వెళ్ళడానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారని హ్యాపీగా ఉంది. ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదండి. ఆయనైనా చేయిస్తారేమో అని రిక్వెస్ట్. నా పేరు ఎరికిరికి చక్రవేణి, దొంతమూరు గ్రామం, పిఠాపురం మండలం. మా ఈదిలో డ్రైనేజీలు లేక నీరు ఇబ్బందిగా ఉంటుంది. వర్షం వస్తే నిలబడిపోతుంది నీరు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇది డ్రైనేజీలు పడతాయేమో అని చూస్తున్నాం. 15 సంవత్సరాలు అయింది మేము వచ్చి. ఈ 15 సంవత్సరాలు బట్టి పరిపాలనలో ఎవరూ డ్రైనేజీలు వేయలేదు. ఈ డ్రైనేజీలు కానీ మా ఈదికి వేస్తారేమో అని కోరుకుంటున్నాం. మా గ్రామం దొంతమూరు అండి. నా పేరు మోగన్ టేర్మణి అండి. 20 సంవత్సరాలు బట్టి సైట్ కాలం కోసం చూస్తున్నామండి. సైట్ కాలాలు తీయలేదండి. గోతులు తీసుకున్నామండి. గోతుల్లో నీళ్ళు వచ్చేస్తుంటే పిల్లలు ఉన్నారని పిల్లలకు దోమలు కొట్టేస్తున్నాయండి. ఎన్ని ప్రభుత్వాలు చెప్పినా చేయలేదండి. మా జగన్ గారు వచ్చినా చేయలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కనుక చేస్తారని అనుకుంటున్నాను. మా ఊరిని పట్టించుకుని కొంచెం మీరు చూస్తారని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను. దొంతమూరు అండి. నీరు ఉండిపోతుందండి. మా సమస్యలు ఎవరికి పట్టించుకుంటున్నదండి. నీరు వల్ల జ్వరాలు అవి వచ్చేస్తున్నాయండి. తగ్గుతుంది నీరసాలు అయ్యి. పవన్ కళ్యాణ్ గారు మేలు చేస్తారు కదా అని మంది అధికారులు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చూసుకుపోతున్నారు కదండి. దేనికి దారి చూపిస్తున్నదండి. పవన్ కళ్యాణ్ గారే చెయ్యాలండి బాబు. మేలు చేసి పెట్టండి బాబయ్య. మా సైడ్ కావాలా, నీళ్ళు వెళ్ళనిస్తలేదు మాకు. డ్యామేజ్ వేయాల మాకు. నీరసాలు వచ్చేస్తున్నాయి, జ్వరాలు జబ్బులు చేసేస్తున్నాయి. వాటర్ అనేది వర్షాకాలం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ఇచ్చింగ్, ర్యాషెస్ అటువంటివి కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అండ్ డ్రైనేజ్ వేయకపోతే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూ అవుతుంది. హెల్త్ ఇష్యూ ప్రతి వీధిలోనే ఇలాగ ఉంది. ఈ వీధిలోనే కాదు, ఆ వీధిలో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. వాటర్ అన్ని మధ్యలో ఉండిపోయి వెళ్ళడానికి కూడా దారి ఉండదు. తర్వాత వీధిలో రోడ్ కూడా ఉండదు. ఓట్స్ వేయించుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తారు, అడుగుతారు, వేయరు, అంతే. జస్ట్ ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు మాత్రమే అదంతా నార్మల్గా మేము వేస్తాం, మేము గెలిస్తే మేము వేస్తాం, అందరూ ప్రతి ఒక్కరు అదే అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా వేస్తారని కొంచెం నమ్ముతున్నాం. వేస్తే కొంచెం బాగుంటుంది, అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. మా ఈ డ్రైనేజ్ సమస్యని, మంచినీటి సరఫరా సమస్యని సూర్య న్యూస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చూసి తీరుస్తారని ఆశిస్తున్నాం. మా ఊరు దొంతమూరు అండి.
ఈ దోళ్ళ ఏర్పడుతున్నానండి నేను. మా ఇంటి ముందు గొయ్యి కింద ఉందండి రోడ్డు, మొల్లతో వచ్చేస్తుంది డాన్ గుర్తిని. మీ పవన్ కళ్యాణ్ గారు సహకారం ఏమైనా జరుగుతుందని చూస్తున్నాం. పిఠాపురం మండలం అండి, పి దొంతమూరు అండి. నా పేరు రామచీటి రాము అండి. వాటర్ పైపులు అండి, అంటే మంచినీళ్ళ పైపులు అండి. అవి 30 సంవత్సరాల పైన అయిపోయిందండి. పోయాయండి పైపులు అవి. ఇవి పోయి టైఫాయిడ్ జ్వరాలు అవి వచ్చేస్తున్నాయండి. కొంత వీటిని శుభ్రం చేసి ఆ పైపులు వేయించాలండి మాకు. ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యే అండి. కొంత ఈ పైపుల గురించి వేయించి మాకు కొంత ఈ కుర్రోళ్ళకంటే జ్వరాలు లేకుండా ఇవి కాలుష్యం అయిపోయింది నీరు. అవి ఎప్పటి నుంచో పైపు అవి బాగా చేయడం అండి, మనీ పడిపోవడం అండి, చాలా కర్మానుభవిస్తున్నాం అండి. అది కొంత లైన్ చేయించాలండి పవన్ కళ్యాణ్ గారు. అది గ్రామం దొంతమూరు అండి, ఈ దొంతమూరు. మాది నూకరాజు రామచంద్ర నూకరాజు. నేను ఈ గ్రామంలోని మంచినీళ్ళు సరఫరా సరిగా ఎక్కడ పైపు ఎక్కడ తేడా వచ్చింది. పైపు ఎక్కడో బొక్కడిపోయి కలిసిపోయి వాటర్ తేడా వచ్చేసింది. ఈ వాటర్ తేడా రావడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు వల్ల నీరసాలు, రొంపలు, తలనొప్పులు, జ్వరాలు ప్రతి ఒక్కరికి ఇలా ఈ రకంగా వచ్చేసింది. మా ఇంట్లో మొత్తం అందరికి వచ్చేసింది. వెంటనే మాకు ఈ సమస్యను మాకు వెంటనే పరిష్కరించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని వెంటనే మరీ మేము కోరుకుంటున్నాం. గ్రామం పి దొంతమూరు. నా పేరు రాసించుడు సోమరాజు. తెలుగుదేశం ప్రభుత్వంలో వరం గారు ఈ ఊళ్ళో ఉద్యానవనం ఉండాలి, పార్క్ ఉంటే బాగుంటుంది, పిల్లలు గట్రా ఆడుకుంటారని వరం గారు కృషి చేసి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి ఈ పార్క్ కట్టించాడు ఆయన. ఆ బీజేపీ తెలుగుదేశం పొత్తుండేది, వరం గారు ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన తెచ్చి కట్టించాక ఇవన్నీ బాగా అభివృద్ధి చేసి మొక్కలన్నీ పెరిగాయి. ఈ ప్రభుత్వం పోయింది. తర్వాత వైఎస్ఆర్ వచ్చింది. హాస్పిటల్ కడతామని ఇందులో పెద్ద చెరువు ఒకటి తవ్వారు. హాస్పిటల్ కట్టలేదు, ఏమి కట్టలేదు, పార్క్ మాత్రం పాడు చేశారు అంతే. ఇది చూడండి, మీకే కాళ్ళకు కట్టినట్టు కనపడుతుంది, తుప్పలు పట్టేసి. ఇక్కడ అమ్మని ఓ మనిషి కాపలా ఉండేవాడు. ఈ మొక్కలన్నీ చూసుకుంటా సాయంకాలం అమ్మని పిల్లలు వచ్చి ఆడుకునేవారు. ఇవాళ పాములు అట్లా బయలుదేరుతున్నాయి, ఆ గొయ్యిల్లో వేసి ఇలా తయారు చేశారు. ఇది రాజకీయంగా పాడు చేయాలన్న ఉద్దేశంతో పాడు చేశారు తప్ప ఇక్కడ ఉపయోగం ఏం లేదు. పోనీ హాస్పిటల్ కడతా అన్నారు, ఏది హాస్పిటల్ లేదు. చూడండి, ఇదిగో తుప్పలో గొయ్యిలో వేరు ఏమీ లేదు. హాస్పిటల్ కడితే అదిగో బోల్ సైట్ ఉంది, పక్కన కట్టచ్చు కదా. వాళ్ళు కట్టింది మనం ఉండేది ఏంటని పొడి చేశారు తప్ప ఇక్కడ ఏమి ఒరిగింది ఏమి లేదు. మళ్ళీ పార్కు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మళ్ళీ పునరుద్ధరణ పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలిపించుకున్నాం కాబట్టి, ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కాబట్టి ఈ గ్రామాలన్నిటికీ న్యాయం చేస్తారని, ఆయన హయాంలోనే ఈ పార్కు అన్నీ మళ్ళీ సూపర్గా తయారు చేస్తారని ఆశిస్తున్నాం. మాది పి దొంతమూరు గ్రామం అండి. మా పార్కు కొంత పాడైందండి, గోతుల కింద ఉందండి. పవన్ కళ్యాణ్ గారు మీరే ఏర్పాటు చేయాలండి మళ్ళీ మా పార్కు. మాది పి దొంతమూరు గ్రామం అండి. మా పార్కు గోతుల కింద ఉండిపోయి ఉందండి, పాడైపోయింది. అధికారులు ఎవరో బాగు చేస్తలేదండి. మీరే ఏదోలాగా చూసి బాగు చేయాలండి పవన్ కళ్యాణ్ గారు అని కోరుకుంటున్నామండి మేము. మాది పి దొంతమూరు గ్రామం అండి. పార్కు ఇటువరకులా లేదండి, గోతుల కింద ఉంది, ఆడుకోవడానికి గట్రా ఏమీ లేదు. అధికారులు ఎవరు చెప్పినా కానీ బాగు చేస్తలేదు పార్కు. పవన్ కళ్యాణ్ గారు మీరే ఏదో రకంగా బాగు చేయాలని మరీ కోరు. మాది పి దొంతమూరు గ్రామం అండి. నా పేరు వీరబాబు అండి. పార్కు ముందుట్లా లేదండి, గోతుల కింద ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చెప్పి బాగు చేస్తారని కోరుబాదు.
పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామం. నా పేరు కొత్త చలపతిరావు. 30-40 సంవత్సరాలు బట్టి మాకు ఈ శ్మశానం గురించి పరిస్థితి ఇలాగ ఉందండి. తుప్పలతోటి పెద్ద డొంకలతోటి వర్షం వస్తే ఇక్కడ ఎవరో మనిషి నిలబడడానికి కూడా దారి లేదు. ఎప్పటి నుంచో వచ్చి అధికారులతో ఎంతో మందితో చెప్పినా ఎవరైనా అలా చూసిపోవడం తప్ప కానీ ఏమీ లేదు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం, బోర్ లేదండి. బోర్ కొట్టారు, హ్యాండ్ పైప్ కొట్టారండి, దాంట్లో మోటార్ వేసారు, మోటార్ పోయింది. ఇక్కడ కుండీ లేదండి, స్నానాలు చేయడానికి కూడా దారి లేదు ఇక్కడ. అంతే కాబట్టి ఎవరితో చెప్పినా అది సరే చేస్తాం చూస్తామని పోతున్నారు తప్ప కానీ దీనికి ఎవరో చేసింది ఏమీ లేదండి. ఇప్పటికి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగిందండి. అది కూడా అక్కడ కూడా వెళ్ళినా ఏ రిపోర్ట్ ఏది రాలేదు. ఎంతమందికి ఎన్ని కాగితాలు పెట్టి ఎన్ని పిటిషన్లు పెట్టినా ఇక్కడ పరిస్థితి ఇలాగ ఉందండి. అంతే కాబట్టి ఇది మాత్రం మీరు శ్రద్ధ తీసుకుని కొంచెం తొందరగా ఈ శ్మశానం కొంచెం మాకు అనుకూలంగా ఉండేలాగా చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం మీ అధికారులందరినీ. అంతే కాబట్టి మీరు ఈ మాకు చుట్టూ ఇది కొంచెం మెరకదోలి ఆ షెడ్ అది కొంచెం స్టాండర్డ్ కట్టి ఇక్కడ మాకు వాటర్కి ఓ కుండీ కట్టి బోర్ ఉందండి, బోర్లో మోటార్ వేస్తే సరిపోద్ది. మోటార్ వేసి మాకు చుట్టూ ఫినిషింగ్ వేసేస్తండి. ఇక్కడ మా గ్రామానికి సంబంధించింది ఇదే ఎంతన్నా వరస్ట్గా ఉందండి. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ప్రతి వాళ్ళు తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు ఎవరు లేరు. ఇదేంటయ్యా ఇక్కడ ఇంత అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇలా ఉందేటని చెప్పేసి అన్నవాళ్ళు తప్ప కానీ చేసిన వాళ్ళు ఎవరు ప్రతి చూసిన వాళ్ళు అలా తిడుతున్నారండి ఇక్కడ మా శ్మశానం గురించి. అంతే కాబట్టి శ్మశానం మాత్రం ప్రతి మీ అధికారులు ఎవరు వచ్చినా సరే పట్టించుకుని దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి దీని సమస్య గురించి తీసుకుంటారని చెప్పేసి మేము మరీ చెప్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే ఎంతో శ్రద్ధతోటి ఎంతో అభిమానంతో మేము అందరూ చేసాం. అంతే కాబట్టి ఎవరు ఏదైనా శవం పోతే రోడ్డు మీద నుంచి ఉండడం తప్ప కానీ లోపలికి వెళ్తే మాకు అలో దిబ్బడిపోతుంది. అవన్నీ తుప్పలు రాళ్ళు రప్పల కింద ఉంది, అక్కడ ఏం చేయడానికి దారి లేదు. మీరు మరీ చేస్తారని చెప్పేసి మేము ఎంతో కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని, కలెక్టర్ గారిని. మీరందరూ మా గ్రామ సమస్యలు తీర్తారు మా శ్మశాన సమస్య అని చెప్పేసి మేమందరూ ఎంతో కోరుకుని ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నామని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా దొంతమూరు గ్రామంలో శ్మశానం వద్దండి. ఎవడన్నా చనిపోతే మాకు ఇటు పరిస్థితుల్లోని రోడ్డు మీద పెట్టి దానం చేసుకునేకి అవుతుందండి. ఇక్కడ శుభ్రం లేదండి, ఫినిషింగ్ వేయాలండి. మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మన మెజార్టీ గెలిపించాం, చేసేవండి. మాకు ఈ అభివృద్ధి చేసి పెడతారని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మరీ మాది పి దొంతమూరు గ్రామం అండి. నా చిన్నప్పుడు పోసిన రోడ్డు ఇది. ఎప్పుడు మా చిన్నప్పుడు మట్టి రోడ్డు పోసి అప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో పోసిన రోడ్డు అండి ఇది. తర్వాత బజ్జీ కట్టారు. ఆ బిజ్జీ పోయినటి వల్ల మళ్ళీ ఈ బిజ్జీ మొదలు పెట్టారండి. బిజ్జీ అనంతరం 23 గ్రామాలు అలా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇబ్బంది పడుతున్నాయి. రోడ్డు ఎంత కాకపోతే ఎవరికి ఏం తెలదండి. ఆయాల గీత గారు కూడా ఎంపీలో ఉండి చేయలేదు, ఎమ్మెల్యే గారు పెండే దొరబాబు గారు కూడా చేయలేదు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పూజ చేస్తారని మా ప్రజలంతా మేము అనుకుంటున్నాం. ఎంపీ గారు కూడా హృదయసీన్ గారు, కాకినాడ ఎంపీ గారు కూడా దీనికి పోలుకోవాలని చెప్తున్నాం. దీనివల్ల దారులు పోయాయి అని చెప్తున్నాం. ఈ దొంతమూరు గ్రామం అండి. ఈ దొంతమూరు గ్రామం నుంచి ఆమదాల ఈరబాబుని. నేను గడ్డ కాలవాతల రైతునండి సారు. 10 ఎకరాల రైతుని, కాలవాతల రైతునండి. చాలా బాధపడుతున్నామండి. మా పిల్లలు మేము కూడా కాలువలో మునిగిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అంతే కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మమ్మల్ని సమర్థించి కొంచెం దీని అంక చూస్తారని మిమ్మల్ని మరీ కోరుతున్నాం సార్. మేమంతా కూడా మీకు సాయంగా ఉన్నామండి. ఈ సాయం మాకు కల్పించాలి మీరు. అయ్యా చాలా ఇబ్బంది పడుతున్నామండి సార్. ఈ విద్యా విషయం వల్ల అయితే అండి అయ్యగారు, ఎంపీ గారు చాలా ఇబ్బందులు పడి మేము చాలా బాధపడి చాలా అంటే చిన్న కాదండి, 11 సంవత్సరాల నుంచి నిజంగా కూడా అండి గడ్డమో పోయలేక మోకాళ్ళు నొప్పులు పట్టేసి ఏంటి పిల్లలేమో కాలంలో మునిగిపోయి చాలా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ నేను ఈ ఎరువులు పిండి బత్తాలు ఆతల కాలబత్తలు మోసుకుండి ఆతలు పెట్టుకుంటే అండి ఇవి కూడా దొంగతనం జరిగేశారు. ఎందుకంటే కాలువ మిర్జీ లేక కాలబత్తలు మోసుకోవడం వల్ల నేను రాత్రులు కాయలేకపోతే ఆ బత్తాలు కూడా పట్టుకుపోయారు సార్. నాయి ఎరువు పిండి బత్తాలు చాలా బాధపడుతున్నాను సార్. ఈ సంవత్సరం నుంచి మా పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మమ్మల్ని కొంచెం బయట పడతారని చాలా ఆశతో
ఇప్పుడు గత 11 సంవత్సరాల నుంచి కూడా వచ్చిన ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా బతిమాలేమండి, తిరిగేమండి అంతే. కాబట్టి మీరన్నా మా ఇంకా దయ చూసి కొంచెం ఇది ఏర్పరుస్తారని ఆశతో ఉన్నాం సార్. నమస్తే అండి. మాది పిఠాపు నియోజకవర్గం పీదంతమూరు గ్రామం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నాగేంద్రబాబు గారికి తెలియజేయండి ఏమనగా, ఎలక్షన్ ముందు ప్రజలందరూ గత ప్రభుత్వంలో అభివృద్ధి లేక కూట ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రజలకు మనం హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే ముఖ్యంగా డ్రైన్ సమస్య, మంచినీటి కొరత ఒకటి ఉందండి మా గ్రామంలోని. అలాగే బ్రిడ్జి సమస్య కూడా సుమారు 10 గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతులు కూలీలు కూడా బ్రిడ్జికి అటు ఇటు బ్రిడ్జ్ అయితే అయ్యిందండి. ఈ రన్నింగ్లో లేక మట్టితో ర్యాంప్ చేయకపోవడం వల్ల ఇది చాలా ఇబ్బందులు రైతులు కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీనికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఇన్ఛార్జ్ గారికి మన ఉదయాన్న ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. అలాగే మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇది మన పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రబాబు గారు దీని మీద దృష్టి పెట్టి మా సుమారు ఈ 10 గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా ఈ బ్రిడ్జ్ సమస్య, అలాగే ముఖ్యంగా ఈ వాటర్ కలుషితం అయిపోయిన దాని మీద కుర్రోళ్ళకి, పిల్లలకి, మా గ్రామంలో ప్రజలకు డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు రావడం జరుగుతుంది. ఈ పైపులు లీకేజ్, ఇది సుమారు 10 సంవత్సరాల పైన అవుతుంది ఈ వాటర్ ట్యాంక్ కట్టి. అది ఆ వాటర్ లీకేజ్ వల్ల నీరసాలు అవి వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా ఈ పంచాయతీ సర్పంచ్ కూడా తెలియజేయడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రబాబు గారు దీని మీద దృష్టి పెట్టి మా నియోజకవర్గం డెవలప్ చేస్తారని మా ప్రజలందరికీ నమ్మకం ఉంది. శ్మశాన వాటికి కూడా ఫోటోలు తీసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని ఇన్ఛార్జ్ గారు చెప్పడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టి నాగేంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. దీన్ని స్పీడ్గా ప్రతి గ్రామం డెవలప్ అవుతుందండి. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఇది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి డిప్యూటీ సీఎం నియోజకవర్గం కాబట్టి మాకు ప్రజలందరికీ అలాగే నమ్మకంగా ఉన్నారు. కొద్దిగా ఈ సమస్యలన్నీ కూడా మేము మరొకసారి తెలియజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదవి ఆశించకుండా ఎంతో అత్యున్నత పదవి హోంశాఖ ఇవ్వడం జరిగింది. హోంశాఖ పదవి కాదనుకుని పంచాయతీరాజ్ శాఖ తీసుకుని గ్రామాలు పట్టుకొమ్మలని అనుకునే ఆయన ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం జరిగింది. ఆయన అభివృద్ధి చేయడం ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం అయితే ఉంది. ఈ సమస్యను డ్రైన్ సమస్య అయితేనో, మా ఊరు బ్రిడ్జ్ సమస్య అయితేనో, వాటర్ సమస్య అయితేనో ప్రతిదీ ప్రజలందరూ కూడా వీడియో రూపంగా మీకు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళడానికి సూర్య న్యూస్ వారి ద్వారా ఈ విన్నవించుకోవడం జరుగుతుందండి. దీని మీద మా పార్టీ పరంగా ఈ జనసేన పార్టీ ద్వారంగా మేము తీసుకెళ్తాం. ఈ సూర్య న్యూస్ ద్వారా కూడా వీళ్ళు వచ్చి ఈ సమస్యలన్నీ తీసుకోవడం జరిగిందండి. నమస్కారం.